జవహర్ నగర్లోని గీతాంజలి హై స్కూల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ ఘన విజయం సాధించింది. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఆధ్వర్యంలో లీడ్ తెలంగాణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఏ వరలక్ష్మి నేతృత్వంలో ఈ ప్రదర్శన వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలు చంద్రకళ, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను చాటుకున్నారు. మొత్తం సుమారు 115 నుంచి 120 మోడళ్లు ప్రదర్శించబడగా వాటికి సందర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రతి స్టాల్ వద్ద విద్యార్థులు ధైర్యంగా తమ ప్రాజెక్టును వివరించి ఆకట్టుకున్నారు. చిన్నారుల నుంచి ఉన్నత తరగతి విద్యార్థుల వరకు అందరిలోనూ ఉత్సాహం, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించింది. మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్టులను వివరించే తీరు అభినందనీయమన్నారు. భవిష్యత్తులో శాస్త్ర రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేసి దేశానికి గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు చంద్రకళ మాట్లాడుతూ సమకాలీన సమస్యలకు పరిష్కారాలను సూచించే విధంగా విద్యార్థుల ఆలోచనలను రూపుదిద్దుకోవడం సంతోషకరమన్నారు. లీడ్ తెలంగాణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఏ వరలక్ష్మి మాట్లాడుతూ ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, సౌరశక్తి వినియోగం, కాలుష్య నియంత్రణ, స్మార్ట్ సిటీ రూపకల్పన, మానవ శరీర నిర్మాణం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి విభిన్న అంశాలపై మోడళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడం, సృజనాత్మకతను పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచన విధానాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రదర్శన యొక్క ప్రధాన ఉద్దేశమన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణ, వైస్ ప్రిన్సిపల్ కర్ణె సురేందర్ విద్యార్థుల కృషిని అభినందించారు. ఉపాధ్యాయులు మురళి, ప్రవీణ్, అజిత్, శారద, కుమారి, బి జ్యోతి, వి జ్యోతి, భాగ్యలక్ష్మి, లక్ష్మి టీచర్, పర్యవేక్షకురాలు నాగలక్ష్మి తదితరులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించడం విశేషంగా నిలిచింది. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే కాకుండా పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన ఈ విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. Good morning. Start, sir. Good morning. Today we are celebrating science exhibition here in the Geetanjali school. So children from the nursery to 10th class participated and demonstrated more than 120 plus experiments. Most of them are working models. They are demonstrating a blood group sample check, and few of the children are did the computer project with the sensors. So they are arranged electrical lighting with the sensor. It will detect the number of figures and it will show the number of lights up.
Yeah, good morning. On prestigious Science Day at Geetanjali School, we are celebrating science exhibition, and all the children, right from the nursery to 10th class, participated enthusiastically. They made preparation of more than 120 plus of experiments. Most of them are working models. This science exhibition will give an immense knowledge to the children how each and every functionality will work, and they will get the conceptual knowledge. So similarly, this activity model of teaching we are continuing in the classes. Instead of by hand method of learning, children will be focusing on conceptual learning. This will help to ignite their minds and come up with innovative thinking and do the more experiment. This is the objective of Geetanjali School, to ignite the brains of children. Thank you. నాలెడ్జ్ బిల్డ్ చేయాలనే సదుద్దేశంతో రెగ్యులర్గా క్లాసెస్లో యాక్టివిటీ ఓరియంటెడ్ టీచింగ్ అనే మెథడ్లో ఫాలో అవడమే కాకుండా ఇలాంటి సైన్స్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో ఉత్సాహాన్ని వెలికి తీయడం, వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని బయటకు తీసి వాళ్ళు ప్రాక్టికల్ మెథడ్లో నేర్చుకోవడం, ప్రతిదీ ఎలా పనిచేస్తుందని తెలుసుకుంటే బట్టి కొట్టే అవసరం లేకుండా పిల్లలకు వాళ్ళు నేర్చుకున్నది జీవితంలో ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సైన్స్ ఎగ్జిబిషన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించాము. ఆల్మోస్ట్ 120 ప్లస్ ఎక్స్పెరిమెంట్స్ని పిల్లలు ఉత్సాహంగా ప్రిపేర్ చేసి ఇన్వాల్వ్ అయ్యారు. ఇది కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ధీటుగా, కార్పొరేట్ ఎడ్యుకేషన్కి కట్టే డబ్బుల్లో 1/4 వంతు మాత్రమే ఛార్జ్ చేస్తూ జవహర్ నగర్ ప్రజలకి అందుబాటులో నాణ్యమైన విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో మంచి టీచర్స్ని ప్రిపేర్ చేసి ప్రాపర్ ట్రైనింగ్స్ ఇప్పించి పిల్లలకు మంచిగా నాలెడ్జ్తో పాటు సమాజం పైన ఎలా ఉండాలి, సొసైటీలో బాధ్యతగా ఎలా మెలగాలి, పేరెంట్స్ని రెస్పెక్టింగ్ ఎలా ఇవ్వాలి, ప్రాపర్ బిహేవియర్, స్పోర్ట్స్, కల్చరల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్లో తీర్చిదిద్దాలనే సంకల్పంతో అన్ని రకాలుగా మేము కృషి చేస్తున్నాం. పేరెంట్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ సపోర్ట్తోనే ఈరోజు మేము 120 ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ చేయగలిగారు. పిల్లలు ఉత్సాహంతో పాల్గొన్నారు. థ్యాంక్స్ టు ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ ఎంతూజియాస్టిక్ ఈవెంట్. వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా గౌరవనీయులు డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ సార్ గారికి, అదేవిధంగా మన స్కూలులో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం సైన్స్ ఎగ్జిబిషను ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు సైన్స్ దినోత్సవం సందర్భంగా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క సైన్స్ దినోత్సవము ఈరోజు మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్గా జరుపుకుంటున్నాం దీన్ని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నర్సరీ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 80 వరకు ఇక్కడ మొత్తం యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవి కూడా అన్ని ప్రాక్టికల్గా మనకు బట్టి విధానంలో కాకుండా ప్రాక్టికల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా కిడ్నీ వర్కింగ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా హ్యూమన్ డైజెషన్ సిస్టమ్ కానీ, అదేవిధంగా ఇంకోటి రోబోటిక్ సిస్టమ్ కొత్తగా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అదేవిధంగా మన బ్లడ్ టెస్ట్ ఇలాంటివి కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క గీతాంజలి స్కూల్ అనేది బట్టి విధానంలో కాకుండా మనం ప్రాక్టికల్ ఎడ్యుకేషన్, స్టూడెంట్కి ప్రాక్టికల్గా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఇక్కడ ఉన్నటువంటి అనుభవస్తులైన ఉపాధ్యాయులు కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి కోఆపరేషన్ చేస్తున్నటువంటి కరస్పాండెంట్ సార్ కృష్ణ సార్ కానీ, మేడం కృష్ణవేణి మేడం కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క టీచర్ కూడా వాళ్ళకి బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మనం మన స్కూల్లో ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి విషయం ఏంటంటే, మనము ఫీజుల విషయంలో కూడా మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి ఫీజుల కంటే కూడా తక్కువ ఫీజులో నాణ్యతమైనటువంటి విద్యని మనము ఈ జవహర్ నగర్ ఏరియాలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం ఈ సైన్స్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామంటే చాలా గర్వంగా ఉన్నది ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. My name is Varalakshmi. I work as a Deputy Excellence Director for the State of Telangana, and I am coming from and today I am here to judge all the projects, and so far I have had a great experience. I have been asking a lot of why questions to students, and I am very happy that they are able to answer so strongly. So I am very happy that Geetanjali School is not just promoting rote learning, but is also ensuring that students are well versed
grasp the concept, and the confidence with which students are speaking today is really nice. I appreciate the entire team. They're able to fearlessly tell about the project without any inhibition, and that talks about conceptual clarity, their confidence, and how they are well prepared for today. So I wish every school also to do such kind of activities, because that gives a lot of exposure to students, either be it communication or development of their own communication skills and collaboration, because they're all working in teams to create projects. So these are all such important skills that they require not just for today in school, but also for them to go and ensure that they have a great life and get great jobs also going forward. So I appreciate the entire staff of Geetanjali High School, as well as all the students and parents also, for supporting them in this program. So, and also happy Science Day to everybody. Thank you. Gone through almost every voice for the science exhibition. I see in Geetanjali it is really they are encouraging students in such a way they can build their future very safely and securely, because upcoming technology I can see here, and every student's growth is really matters. They are in very high level. మా ముగ్గురు పిల్లలు ఇక్కడే ఉన్నారు. 9th క్లాస్, 7th క్లాస్ అండ్ యూకేజీ. అండ్ నేను ఇట్స్ మోర్ దెన్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. నా తర్వాత చాలా స్కూల్ దాటి ఇక్కడ వచ్చాను, ఎందుకంటే బికాస్ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ టీచర్ కానీ కేరింగ్ కానీ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో టీచింగ్ స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ చాలా బాగుంటారు. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తారు కాబట్టి నేను ఇప్పుడే మా ముగ్గురు పిల్లలు ఇక్కడే చదివిస్తున్నాను. మా పెద్ద పాప ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ. సో నేను సికింద్రాబాద్లో ఉన్నాను. ఎల్కేజీ యూకేజీ శ్రీ చైతన్య ఉన్నాను. సో ఫస్ట్ క్లాస్ నుంచి మా బాబు ఇక్కడ ఉంది. 8 years నుంచి ఇక్కడ ఉన్నాను. రెండు కంపేర్ చేస్తే ఏది బెటర్? సో ఈ లొకాలిటీలో, బాలాజీ నగర్ లొకాలిటీలో ఈ స్కూల్ చాలా బాగుంటుంది. ఏదన్నా ఎందుకంటే నేను అంత దూరం నుంచి ఇక్కడ చేస్తున్నట్టు అర్థం కాదు. సో పిల్లలు నాకు మెయిన్ ఏంటంటే ఫ్యాకల్టీ బాగా చెప్తారు పిల్లలు అర్థం విధంగా. ఎవరిని ఇప్పుడు ఇలా చూసి చాలా బాగా నచ్చింది. ఈవెన్ ద పిల్లలు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫీజులు అంటే ఇక అక్కడ ఈ లొకాలిటీతో నార్మల్గా ఉంది, వెళ్ళండి. సో వస్తుందా నీకు తెలుస్తా? కింది తీసుకో. Very good opportunity for them to learn here and come good in the future development for their career. It's nice seeing results. Thank you. Good morning everyone. I am Teja. I am Amrit from 6th grade. We did a website known as Career Buddy. In this you can find any career based on your interest and subject. And if you can select any much more than one plus one or two. For example, I like technical and programming. I can select this, and business and entrepreneurship. And I like the subject maths and physics. So I can. Good morning, dear sir. I'm Bhuvana. I'm Ritika. We are from grade 9. Today we are going to perform an experiment in which we can prove that oxygen is produced upon heating potassium permanganate and that oxygen supports conversion. First, let's take a test tube and hold it with test tube holder. Let's take some solution of potassium permanganate.
And then let this kerosene light. Let's gently heat this test tube. Let's lit this incense stick. And we'll blow off the flame so that only the glowing tip remains. Are you ready to see the magic? You can see this incense stick reignites. This proves that oxygen is produced upon heating the crystals of potassium. Thank you. ఇలా పేరెంట్స్ ఎక్కడ కూడా ఉన్నాయని చెప్పి చూపించాక ఒకరికి కదా మంచి పేరెంట్స్ లాస్ట్కి వచ్చేసరికి ఒక Can you explain? Good morning, sir. Myself Hirama. We are studying in grade 8 from Gitanjali High School. Our model name is the robot. Robot is used for the human effects and it is a machine that about the it will work at the place to help the human at easier and possible. Is it working? Yes, it can work. Okay. Hands even pigless, only moving. This is anti-serum A. This is anti-serum B. And this is anti-serum D. Should mix it. You have to wait for 10 to 20 seconds. Then the final result will be available. ఎవరు మీకు ఇది నేర్పించారు? We are from 9th class. My name is Kumar. We are Louder. from 9th class at Gitanjali High School. We are here to perform a live blood test. So these are few indicators to test your blood. Yes. So let's test SIRS. SIRS blood. Hello everyone, we are from Science. We are telling about pyramidal flows. My name is Vaishnavi. Hello everyone. My name is Shoshna. My name is Fani. We are from 7th class. Good morning everyone. My name is Hemashri. My name is Rishika. My name is Add sugar and shampoo. What is the reaction? Now done at home, no? Come and blow. Now mixing it. Now you do. From 1 to 2.
Okay, okay. Stand up. Stand up. Touch me, ma'am. Stand up. Good morning everyone. My name is Ishwar. My name is Jyoti. Give me some side to get photo. So first we have taken 3 drops of red You're getting the positive or negative charge. You need to wait for 10 to 20 seconds. I'll light banenge. Okay, enough. Okay, enough. So wait till the result comes. So ma'am, congratulations, your blood group is B positive. See how the blood is splitting. If the blood which is not splitting, we are able to indicate that the group is that positive by observing this image. AB positive. Yeah, madam. Hello everyone, I am Reena. We are from 7th. Today we
explaining about kidney and its internal parts. Kidneys are bean-like structure located beside our backbone. Kidneys are this helps to filter water and blood. Kidneys, after filtering water and blood, it will send to ureters. Ureters are long tube-like structure. It is connected kidney to urinary bladder. Urinary bladder is a muscular sac-like muscle which carries fluid inside it. Once it moves inside to ureter. Ureter is a narrow tube-like structure which carries urine out from our body. Stand properly. కొట్టదంట నువ్వు ఫోన్ చేసినా కొడతావు. ఇక్కడ ఉన్నాయి కదా కొంచెం బాగుంది ఏమని చెప్పాలి కదా బ్లడ్ ప్రాబ్లం అవుతుంది రెండు కాలేదు ఎక్కడ కాలేదు ఇక్కడ యాంటీసీరల్ యాంటీసీరల్ కాంప్లీట్ కాలేదు కాంప్లీట్ ఏం కాలేదు మీరు బెడ్ గ్రూప్ ఓ పాజిటివ్ టైం తీసుకోండి కదా హరి పడి Sound is now being a places in your activities Hello everyone, I'm Reena. We are from 7th
7. Today we are explaining about kidney and its internal parts of kidney. Kidneys are bean like shaped organ that located near our backbone. Kidneys are two this to help to filter water and blood. After filtering it will send to ureter. Ureter is connected kidney to urinary bladder. It is long tube-like structure. Urinary bladder, it is bag-like structure. It with muscular sac. Urethra is a narrow tube-like structure which carry urine out from our body. Now we will see internal parts of kidney. This pyramid-like structure is called renal pyramids. Inside these renal pyramids we can see nephrons. Nephrons are tiny tube-like structure with a capillary. Capillary is a small muscle which acts like a filtering neck. Here the wastewater will filter and sends to ureters. Ureters are tube-like structure. There the wastewater will convert into urine. After converting into urine, it sends to urinary bladder. Urinary bladder will store that urine 800 milliliters. After it sends to urethra. Urethra carry out or Thank you.